పిల్లలు, ప్రతి వారం మేం పంపించే కథల్ని ఎంతో ఆదరిస్తున్న మీ అందరికీ మా ధన్యవాదములు. అలాగే ఈరోజు కూడా మరో చక్కని కథని మనకి వినిపిస్తున్నారు మన సంతు మామ. ఈరోజు కథ పేరు మాయాచాప. చాలా కాలం క్రితం వామనగిరి, శంభుగిరి అనే జంట గ్రామాలు ఉండేవి. వామనగిరిలో వల్లభుడు, శంభుగిరిలో శరభుడు అనే నాటు వైద్యులు ఉండేవారు. వారిద్దరూ ప్రక్క ఊరు వారైనప్పటికీ ఒకే వృత్తి చేయడంతో ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఎంతో స్నేహంగా ఉండేవారు. ఒకరోజు ఉదయం ఆ స్నేహితులిద్దరూ వైద్యం కోసం మూలికలు కొనడానికి సమీప నగరమైన కాంపిల్యానికి ఒక చిట్టడివి గుండా ప్రయాణించసాగారు. మధ్యాహ్న వేళ కావడంతో భోజనం చేయడానికి ఒక పెద్ద రావి చెట్టు కిందకు చేరుకున్నారు ఆ స్నేహితులిద్దరూ. ఇంతలో వారిద్దరికీ అనూహ్యంగా చెట్టు వెనుక నుండి అమ్మా, ఎవరైనా దగ్గరలో ఉంటే కాపాడండర్రా అంటూ ఒక మనిషి మూలుగు వినిపించింది. వెంటనే ఆ చెట్టు వెనక్కి చేరిన ఆ స్నేహితులిద్దరితో, ప్రస్తుతం నేను తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాను, కడు ముదసలివాడిని కూడా. మీరిద్దరూ నాకు ఒక సహాయం చేయగలరా? ఈ చెట్టు ఎంతో మహిమ కలది. మీరిరువురు ఈ చెట్టెక్కి తలో చిగురాకు తెంపి ఏమాత్రం జాగు చేయకుండా నా శిరస్సుపై ఒక ఆకు, గుండెపై ఒక ఆకు దాదాపు ఒకేసారి ఉంచినచో నేను తిరిగి ఆరోగ్యవంతుడు కాగలను. అలా చెయ్యాలంటే మీ ఇద్దరూ కూడా ఒకేసారి చెట్టెక్కి ఆకు సేకరించాలి. అందుకు ప్రతిఫలంగా నేను మీకు తోచిన సహాయం చేస్తాను అన్నాడు ఆ ముదిసలి వాళ్ళిద్దరినీ ఎంతో బ్రతిమాలుతూ. శరభా, ఇదేదో మోసంలా ఉందిరా. మనమిద్దరం ఒకేసారి చెట్టెక్కితే ఈ ముసలివాడు మన సంచిలతో ఉడాయిస్తాడు. అప్పుడు మన ఇద్దరం ఒకేసారి తూర్పుకు తిరిగి దండం పెడదాం అన్నాడు వల్లభుడు వెటకారంగా. వల్లభా, అంత మాట అనకు. మన సంచులలో భోజనాలు, కొన్ని వస్త్రాలు తప్ప అంతగా విలువైన వస్తువులేవీ లేవు కదా, సహాయం చేసి చూద్దాం అన్నాడు శరభుడు. సరే శరభా, నువ్వు అన్నట్టే కానిద్దాం అన్నాడు వల్లభుడు. ఇద్దరు స్నేహితులు ఇంచుమించు ఒకేసారి చెట్టెక్కి తలో ఆకు కోసి ఆ వృద్ధుడు చెప్పినట్లు చేయగానే ఆశ్చర్యంగా ఆ వృద్ధుడు ఒక అందమైన వ్యక్తిగా మారిపోయాడు. జరిగిన ఈ సంఘటనతో ఇరువురు స్నేహితులు కొంతసేపు భయంతో వణికిపోసాగారు. కంగారు పడకండి హితులారా, నేను పత్రగమనుడు అనే పేరు గల గంధర్వుడను. నేటితో నా శాపం తీరిపోయింది. మీ సహాయానికి ప్రతిఫలంగా ఈ మాయాచాపను మీకు ఇస్తున్నాను అన్నాడు ఆ వింత వ్యక్తి. మాయాచాప? ఏది, ఎక్కడ? ఏమిటి మాయాచాప? ఆ మాయాచాపను ఎలా ఉపయోగించాలి పత్రగమన అని అడిగాడు శరభుడు ధైర్యం తెచ్చుకొని. తప్పకుండా చెబుతాను. ఒకరు మాత్రమే రాత్రిపూట తను కోరుకున్న చోటికి ఈ చాపపై ప్రయాణించగలరు. అందుకోసం ఒక మంత్రం పఠించవలసి ఉంటుంది. ఆ మంత్రం ఈ మాయాచాప నిర్మాణంలోనే దాగి ఉన్నది. ఎవరికి వారు తమ తెలివితేటలతో స్వయంగా మంత్రాన్ని తెలుసుకోవాలి. ఒకరికొకరు చెప్పుకోరాదు సుమా అంటూ చెప్పి ఠక్కున మాయమైపోయాడు ఆ గంధర్వుడు. శరభ, ఇదేదో నాకు కొంత ఆశ్చర్యంగాను మరికొంత భయంగాను కూడా ఉన్నది. కావాలంటే నువ్వే ఈ చాపను వాడుకో అన్నాడు వల్లభుడు. సరేలే వల్లభ, కాంపెనీ నుండి తిరిగి వచ్చాక ఈ రాత్రికే ప్రయత్నిస్తానులే. నాకు మాత్రం ఈ చాప సంగతి ఏమిటో చూద్దామని ఎంతో ఉత్సాహంగా ఉంది సుమా అన్నాడు శరభుడు. మరుసటి రోజు ఉదయం వల్లభుని ఇంటికి చేరుకున్న శరభుడు ఇలా అన్నాడు. అద్భుతం, మహా అద్భుతం ఆ మాయాచాప. ఆకాశ మార్గంలో వెళుతూ నేను ఎన్నో అద్భుతమైన నగరాలు చూశాను. అంతేకాదు, రాత్రికి రాత్రే హిమాలయాలకు చేరుకొని ఎన్నో వ్యాధులు నయం చేసే కొన్ని ప్రత్యేకమైన మూలికలు కూడా సేకరించాను. ఆహా, ఆకాశ మార్గంలో వెళితే ఎంత అద్భుతంగా ఉందో తెలుసా? ఈ రాత్రికి నువ్వు కూడా ప్రయత్నించు అన్న శరభునితో. మరి ఆ మంత్రమో అన్నాడు వల్లభుడు.
ఆ మంత్రమంతా ఆ చాపలోనే దాగి ఉన్నది మిత్రమా. ఆ గంధర్వుడు చెప్పినట్లు కొద్దిగా ప్రయత్నించి చూడు, నీ బుర్రకు పదును పెట్టు అన్నాడు శరభుడు చాపను అందిస్తూ. సరేలే అన్నాడు వల్లభుడు. అదే రోజు అర్ధరాత్రి వల్లభుడు నిరాశగా శరభుని ఇంటికి చేరుకుని ఇలా అన్నాడు. క్షమించు శరభా, చాలా పొరపాటు జరిగిపోయింది. చాప మాయమైపోయింది. ఆ మంత్రం కనిపెట్టడం ఈ వల్లభుని వల్ల కాలేదు. ఇంకా నేను ఎంతోసేపు ఆలోచించి ఓపిక పట్టలేక ఆ మంత్రం చాపలోనే ఉంటుందన్న నీ మాటలు గుర్తొచ్చి ఒక పదునైన కత్తితో చాపను నిలువుగా చీరాను. వెంటనే చాప మాయమైపోయింది. నన్ను క్షమించు మిత్రమా అని అన్నాడు. పోనీలే వల్లభా, చాప పోతే పోయిందిలే. నేనేం చేశానో తెలుసా? ఆ మూలికలతో పాటు వాటి విత్తనాలు కూడా సేకరించాను. వాటిని తోటలో నాటాను. అవి మన ఇరువురి వైద్యానికి సరిపోతాయిలే, చింతించమాకు అన్నాడు శరభుడు వల్లభుని ఓరడిస్తూ. ధన్యవాదాలు మిత్రమా, ధన్యవాదాలు. ఇంతకీ ఆ మంత్రం ఏమిటో, అది ఎలా కనిపెట్టావో ఇప్పుడైనా చెప్పవా అన్నాడు వల్లభుడు. ఓహో, మంత్రం గురించా? చెబుతా విను మిత్రమా. నేను కూడా చాలాసేపు ఆ మంత్రాన్ని కనిపెట్టలేకపోయాను. చివరకు ఆ చాప అడుగు భాగాన ఒక రకమైన లిపితో కొన్ని అక్షరాలు కనిపించాయి. దాంతో చాప వెనుక భాగాన్ని దర్పణమందు పరిశీలించి చూడగా చాపగమన ఆరంభ అహం చోదక ప్రసీద ప్రసీద అని స్పష్టంగా కనిపించింది. అంతే, హిమాలయాలకు నేను వెళ్ళడం, దేశమంతా చుట్టూ తిరిగి రావడం, మూలికలు తేవడం, ఇంకా మిగతా కదంతా నీకు తెలిసిందే కదా అన్నాడు శరభుడు. అద్భుతం, నీ నిశితమైన పరిశీలన అమోఘం శరభా, అమోఘం. అంతేకాదు నీ స్నేహధర్మం కూడా చాలా గొప్పది మిత్రమా అంటూ ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు వల్లభుడు శరభుణ్ణి ఎంతో ఆనందంగా. విన్నారు కదా పిల్లలు, మనకి లభించిన వస్తువుని మంచిగా ఉపయోగించుకోవడం కూడా తెలియాలి మన శరభయ్యలా తెలివిగా. అంతేకాదు వారిద్దరి స్నేహం కూడా ఎటువంటి పరిస్థితుల్లోనూ చెక్కు చెదరలేదు. అలా మంచి స్నేహితుల్ని, స్నేహాన్ని సంపాదించుకోవాలని ఈ కథ ద్వారా మనం తెలుసుకున్నాం. చక్కని యానిమేషన్స్తో కూడిన ఈ కథని మీ స్నేహితులకు కూడా షేర్ చేయండి. మీకు ఈ కథ నచ్చితే ఎప్పటిలాగే లైక్ చేయండి. మీ సలహాలను, సూచనల్ని కామెంట్ రూపంలో తెలియపరచండి. మరిన్ని కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వచ్చే వారం మరో కథతో కలుద్దాం. ఉంటాము. ధన్యవాదములు.